పక్కన గోశాల వివాదం, మరొక పక్కన రకరకాల పరిణామాలు తిరుమలలో చోటు చేసుకుంటున్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా ఒక ఘటన సెంటిమెంటల్గా చర్చకి దారితీసింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఫోటో ఇప్పుడు నేను బాక్స్లో చూపెడుతున్నటువంటి ఫోటోని ప్రొజెక్ట్ చేస్తుంది. ఏంటయ్యా అంటే తిరుపతిలోని టీటీడీ ఈవో వాస్తవంగా కొండ పైన పనిచేసేటటువంటి అధికారులకి ఇళ్ళు కింద ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇదివరకైతే కనుక పైన కొన్ని బంగ్లాలు అవి ఉండేవి, కానీ కిందే ఉంటున్నారు ఇప్పుడు. మరి జేఈఓ గారు పైన ఉంటున్నారని తెలియదు. అడిషనల్ ఈఓ గారికి పైన, అడిషనల్ ఈఓకి ఇల్లు అయితే అక్కడే ఉంటుంది, కొండపైన బంగ్లా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ టీటీడీ ఈఓ శ్యామలరావు బంగ్లాలోకి రాత్రి నాగుపాము వచ్చిందట. అది హల్చల్ చేసిందంట. వెంటనే సాధారణంగా భాస్కర్ నాయుడు అని స్నేక్ క్యాచర్ ఉంటారు, ఆయన చాలా ఎక్స్పర్ట్ అనమాట, ఆయన్ని పిలుస్తారు. అయితే అతను కొండ పైన ఉంటుంటాడు లేదా అక్కడెక్కడ తిరుగుతుంటాడు. తాజాగా ఈ పామును పట్టుకునేందుకు టీటీడీ ఉద్యోగి రవీందర్ నాయుడిని పిలిచారట. తినకే అనుభవం ఉంది. అయితే పామును పట్టుకుని గోని సంచిలో వేస్తుండగా పాము చేతి మీద కాటేసిందంట. దీంతో తీవ్రమైనటువంటి ఇబ్బంది పడ్డాడు ఆయన. ఆయన అర్జెంటుగా స్విమ్స్ హాస్పిటల్కి తరలించి ఎమర్జెన్సీలో చికిత్స చేస్తున్నారన్నటువంటి తాజా అంశం.